వీధి కుక్కల సమస్యల పరిష్కారంపై నిపుణుల కమిటీతో సరైన మార్గదర్శకాలు రూపొందించాలని శ్రీనివాసమూర్తి రిఫార్మ్స్ ఫౌండేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాసమూర్తి, హనుమంతరావు, గౌరీ పాల్గొన్నారు. వీధి కుక్కల సంచారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఆయా ప్రాంతాలలో సంచరిస్తున్నటువంటి సునకాలను తరలిస్తున్నటువంటి షెల్టర్ హౌస్లకు తగిన ఏర్పాట్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థల పోరాటాలతో షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేయగా తగినంత ఆహారం అందించకపోవడంతో మృతి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి నవంబర్ 7th సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డాగ్స్ని పికప్ చేసి ఏబీసీ సెంటర్స్కి తీసుకెళ్ళి ఫస్ట్ యానిమల్ బర్త్ కంట్రోల్ చేసేసి స్టెరిలైజేషను, తర్వాత వ్యాక్సినేషన్ చేపించేసి తర్వాత షెల్టర్స్కి మూవ్ చేయమని చెప్పే ఆర్డర్లో వాళ్ళు ఒక వరుస క్రమంలో కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడైనా మున్సిపాలిటీలో ఎక్కడెక్కడైతే ఈ డాగ్స్ ఉన్నాయో, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇదంతా ఫస్ట్ లిస్ట్ డౌన్ చేయమని చెప్పారు. తర్వాత సెకండ్ పాయింట్, ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్కి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా ఆ మేనేజ్మెంట్తో మాట్లాడేసేసి కాంపౌండ్ వాల్స్ కానీ ఫెన్సింగ్ కానీ ప్రాపర్ గేటింగ్ ఇదంతా పెట్టమని చెప్పారు. తర్వాత సో ఇప్పటి వరకు ఈ 1, 2, 3 పాయింట్స్ ఏవి అవ్వలేదు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి నవంబర్ 7th సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి